నిన్న ముత్తూట్ ఫైనాన్స్ దొంగల వార్తను చూపించినాం. వచ్చిండ్రు ఇది అది అని మాట్లాడినట్టు చేసిండ్రు. తుపాకీ సూటి పెట్టిండ్రు. అయ్యో దొంగలు దొంగలు అని అనగానే పత్తా లేకుండా తురుమన్నారు. సీక్రెట్ కెమెరాల మొఖాలు కనబడే వరకు ఏముంది, కెమెరాల మొత్తం పడ్డారు, ఒట్టిగానే దొరికిపోతారు. పోలీసు వాళ్ళు విలేకరుల ముంగడికి తీసుకొస్తారు. అయినా ఉట్టి పిత్తిరోలు ఉన్నట్టున్నారు. గా ఫైనాన్స్ ఆఫీస్లో సీక్రెట్ కెమెరాలు ఉంటాయని తెలియదా అని తిడదాం అనుకున్నా. అయితే వార్త చదివి ఇంటికి పోయి టీవీ పెట్టినా. అమ్మో ఏందా పోలీసు బలగాలు, ఇక దొంగలతో యుద్ధం ఎప్పో అని అనిపించింది. ముత్తూట్ ఫైనాన్స్ ని దోయబోయిన దొంగలు ఉత్త చేతులతో నూరికి ఉప్పరపల్లి కాడ గీ అపార్ట్మెంట్ల దాచుకున్నారని మతలబందింది పోలీసులకు. ఎమ్మటే రౌండప్ చేసినాయి ఆక్టోపస్ బలగాలు. వీళ్ళు మామూలు పోలీసులు కాదు, పెద్ద సూటిగాళ్ళు. బల్లి లెక్కనే బిల్డింగ్ల మీద వాక్తారు. అవతలోడు కండ్లు మూసి తెరిచేలోపే ఏసేసేంత పవర్ఫుల్. పొద్దుమికి 7 గంటల సంధి పునుకులాట సురువు చేస్తే తెల్లార గట్ల 3 అయింది. 8 గంటలు 100 ఇండ్లను జల్లడబట్టిర్రు. పబ్లిక్ అంతా గజ్జునొనికిపోయిండ్రు. రాత్రంతా శివరాత్రి జాగారమే. ఇంత కష్టపడ్డ దొంగలైతే దొరకలే. పోలీసోళ్ళు వస్తారనే అనుమానంతో ముందే పరారైనట్టున్నారు. గుజరాత్ దొంగల ముఠాపానే అంటున్నారు పోలీసోళ్ళు. దేశమంతా గాలిస్తున్నారు దొంగల కోసం. ముత్తూట్ ఫైనాన్స్ లో ఏం ఎత్తుకోకుండా ఎందుకు గింతగానం రిస్క్ అని అనిపిస్తుండొచ్చు. గప్పట్ల పట్నం శివార్ల ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ని దోషింది గుజరాత్ దొంగల ముఠానే. 40 కిలోల బంగారం ఎత్తుకోపోయిండ్రు. అంతకు మునుపు కూడా ముత్తూట్ ఫైనాన్స్ కే తూట్లు పెట్టిర్రు. ఇన్ని బ్యాంకులు, ఇన్ని ఫైనాన్స్ ఆఫీసులు ఉండగా ముత్తూట్ మిన్నే ఎందుకు మనసు వారేసుకుంటున్నారో. దొంగలను ఐస్కంతం లెక్క గుంజే శక్తి ఉన్నదా ఏంది? మొదలు గీ ముచ్చట తెలుసుకోండి సార్లు.